అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న కథ ద్వారా ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మాదొక పల్లెటూరు అండి. మా పల్లెటూరు పేరు భారతదేశం అండి. దాంట్లో మాది అందమైన కుటుంబం అండి. నా తండ్రి పేరు తెలంగాణ అయితే తల్లి పేరు ఆంధ్రప్రదేశ్ అండి. ఇద్దరు చాలా అన్యూన్యంగా ఉన్నారండి. ఎవరి కన్ను గీటిందో ఏమో ఇద్దరిని విడగొట్టేశారండి. నా తల్లి దిక్కు లేకుండా బయట గెంటేయబడిందండి. ఈ రోజున నా తల్లి ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సహాయం చేయండి అని అడుక్కుంటే, అమ్మ నీకేం ఇబ్బంది లేదు, నీకు హోదా ఇస్తాను, ఈ ఊర్లో నువ్వు తలెత్తుకొని తిరగలవని చెప్పారండి. సంతోషించిందండి. 1 సంవత్సరం అయిందండి, 2 ఏళ్ళు అయిందండి. మళ్ళీ వెళ్ళి అడిగిందండి, అయ్యా హోదా ఇస్తాన్నారు ఏదయ్యా అంటే, అమ్మ నీకు హోదా ఇస్తే ఊర్లో మిగిలిన వాళ్ళందరూ వచ్చి హోదా అడుగుతారు, మీకు హోదా ఇచ్చేది కుదరదు, ఈ ముష్టి తీసుకుని బతుకొని 4 రాళ్ళు ముఖం మీద చెల్లారండి. దానికేమో మన రాష్ట్రం తరపున పోరాడుతున్న వ్యక్తి దొరికిందో చాలని తీసుకోవడానికి సిద్ధమయ్యాడండి. దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర స్టూడెంట్స్ అంతా వాళ్ళ తల్లి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తల్లి బాధని చూసి భరించలేక, తన తల్లి కుమిలిపోతున్న తన తల్లి యొక్క బాధని చూసి భరించలేక ఈ రోజున వాళ్ళకి ఉద్యమిస్తున్నారండి. కాబట్టి మదనపల్లి ప్రజలంతా, స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ రేపు పొద్దున ఉదయం 9 గంటలకు మిషన్ కాంపౌండ్ దగ్గరకు వచ్చి ఉద్యమంలో పాలు పంచుకొని దాన్ని విజయవంతం చేయాలని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.